క్రితం బొక్కపట్నం దగ్గర రోడ్డు సరిగా లేకపోవడంలో వాగడ్డం వచ్చి రిటర్న్ వచ్చేసారు. దాని తర్వాత మళ్ళా 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే 60 ఏళ్ల కింద వెళ్ళినప్పుడు వెళ్ళాక అక్కడ వాగడ్డం వచ్చింది. స్వామి దర్శనం కాలేదు. మళ్ళీ 5-6 ఏళ్ళ పోయాం. అప్పుడు స్వామి దర్శనం అయింది. మళ్ళా శివలింగం చేసినప్పుడు మళ్ళీ ఒకసారి పోయాం. ఇక తర్వాత మళ్ళా ఎప్పుడు వెళ్ళండి మళ్ళా అంటే మా బాబు పెళ్ళయ్యాక మా మనవడికి అన్నం ముట్టించడానికి వెళ్ళాం 40 ఏళ్ల కింద. సుజన్కి అన్నం శైలాకి మనవరాడు శైలా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 సార్లు వెళ్ళామో వెళ్ళలేదుగా. నేను పెద్ద అన్నయ్య పిల్లలు వెళ్తారు మధ్య మధ్య. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళు అవి పుట్టపర్తి వెళ్ళటం అన్నీ చూసామన్నమాట. అప్పుడు అక్కడ అంతకన్నా ముందు నుంచే ఇక్కడ భజనకి వెళ్ళేదాన్ని. 1-2 సార్లు వెళ్తే స్వామి ఫోటో చిన్నగా ఉంది. అప్పుడు ఒక టీచర్ గారు తెచ్చి చేసింది. అప్పుడు ఒక 5-6 భజనకి ఎక్కువ మంది లేరు. ఏంటి స్వామిని గురించి చేస్తుంది అనుకునేదాన్ని. అమ్మ నాన్నకి ఎంతో ఇష్టం అండి స్వామి, ఇది చాలా మహిమ అని అంటుంటే ఏంటో ఒకరోజు భజన పోతే రోజు పోవాలనిపించింది. అప్పుడు పొద్దుపూట మొదలు పెట్టారు భజన. పొద్దుపూట 11-12 గబగబ వంట చేసుకొని పోయి భజనలో పాల్గొని మళ్ళీ 12ంటికి వచ్చేదాన్ని. అంటే మళ్ళీ తర్వాత ఆ స్వామి పటం పట్టుకొని ఆంజనేయ స్వామి గుడిలో చేయటం, వర్షం వస్తే పోవటం రావటం. వాళ్ళ ఇంట్లో జనం ఎక్కువ అయ్యారు కొద్దిగా. అక్కడ నుంచి రంగయ్య గారి ఇంట్లో పెట్టారు. రంగయ్య గారు వీళ్ళు కూడా వచ్చారు కదా భజన దగ్గరలో అని అందరం ఆంజనేయ స్వామి గుడిలో మొదలు పెట్టాము. ఆంజనేయ స్వామి గుడి పోతూ వస్తుంటే వర్షం, ఆడవడం, ఒక గొడుగు అనేది ఏమి ఉండదు సరిగ్గా. అప్పుడు అట్లా పోయి వస్తుంటే ఇబ్బందిగా ఉందన్నట్టుగా ఉంటే సరే మా వారి మనసులో సత్రం కానీ ఏదైనా కట్టించాలని ఉంది. భోజనాలు హాల్స్ లాగా ఏదైనా కట్టించాలని ఉన్నది. అప్పుడు వంగేటోటి తోటలో తీసుకుందాం అనుకున్నారు, రాఘవయ్య గారి తోటలో. అక్కడ తీసుకోలేదు. మళ్ళీ తర్వాత ఒకటి ఇక్కడ సిమెంట్ కరెంట్ బిల్డింగ్ ఒకటి ఉంది, అది అమ్మకానికి వచ్చింది. అది తీసుకోలేదు. తీసుకోకుండా సరే ఇట్లా భజన మందిరం కన్యకా పరమేశ్వరి గుళ్ళో కృష్ణ మందిరం కానీ అక్కడ తీసుకుందాం అనుకున్నాం. అక్కడ కుదరా. ఇక సర్లే అని చెప్పేసి స్వామికి మందిరం కట్టిద్దాం అని వాళ్ళు కొప్పూరు దగ్గర సద్గురుమూర్తి గారి దగ్గర అది మాట్లాడప్పుడు భజన అందరూ వస్తున్నారు, జనం ఎక్కువ అయ్యారు. అక్కడ మాట్లాడి తీసుకున్నారు. తీసుకొని తాప కట్టుబడి మొదలుపెట్టించి ఎంత అయ్యి ప్రతిష్ఠ చేశాక ఇక అక్కడికి ఏదో 4 సార్లు పోయాం. పెద్దదాన్ని అయ్యాక పోలేదు. ఇక అది సంగతి. సుమారు ఇక్కడ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 50 ఏళ్ళు అవుతుంది. ఇక మందిరం కట్టి కూడా శంకుస్థాపన ఎవరు చేశారు? శంకుస్థాపన మేమే చేసాము. మందిరం కట్టుబడి కూడా నానే తాప డబ్బులు ఇచ్చాము. కట్టుబడి జాగా అంతా దాన్ని నిర్ణయం అయిన తర్వాత దాన్ని ఒకసారి డబ్బు ఇస్తే నిర్ణయించిన డబ్బున మనం తాపా పోలేము. మంది వ్యాపారం కొట్లో నుంచి మా వారు 1 గంట కూడా బయటికి రారు కొట్లో నుంచి. మీరు మొదలు పెట్టి ఖర్చు ఉండండి, దాన్ని బట్టి ఇస్తూ ఉంటానని ఇచ్చారు. ఎంత అయింది తెలియదు నాకు ఇంతని. ఇప్పుడు ఇక్కడ మందిరం ఏర్పాటు చేసి 50 ఏళ్ళు అయింది. ఇక్కడ మందిరం కట్టక ముందు నుండే భజనలు చేయటం ఉన్నది. కట్టక ముందు నుంచే ఉన్నది. అప్పటికి 5-6 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో చేశారు. మొట్టమొదటగా పుట్టపర్తి 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ గుట్ట కింద పక్కనే ఒక టీచర్ రూమ్ లో పెట్టుకుని నింతే రూమ్ పాపం. అక్కడ పట్టదని చెప్పేసి రంగయ్య గారి భార్య ఒప్పుకుంది, అక్కడ చేశారు. అక్కడ కూడా కాకపోతే తిరగటం అవుతుంది. అంత పుట్టపర్తి అన్న 60 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఖమ్మం నుండి ఎవరన్నా వచ్చారా? ఖమ్మం నుంచి అప్పుడే మేము సొంతంగా పోయాం కారు వేసుకొని. పోతే బుక్కపట్నం కాడ అడ్డం వచ్చింది వాగు, పోలేకపోయాము. సరే వచ్చేసాం. మళ్ళీ 4-5 ఏళ్ళ పోయాం. అది ఇక అప్పటి నుంచి ఇది నాకు కూడా దేవుడు అంటే ఇష్టం ఎక్కువగా. ఆ స్వామి కార్యక్రమానికి అక్కడ రోజు ప్రతి గురువారం ఆదివారం 2 రోజులు కాదులే, 1 రోజు వారానికి 1 రోజు 40-30 మందికి భోజనం పొట్టాలు ఇచ్చేదాన్ని. కట్టి కార్లో పెట్టుకొని పోవటం, రంగయ్య గారి ఇంట్లో ఇవ్వటం. అప్పుడప్పుడు 12
అప్పుడు ఎవరు ఖర్చులు భరాయించాలంటే కష్టం. అప్పుడు డబ్బు 4 రూపాయలు అంటే ఎంతో కష్టం. బనీను ఒక 2 రూపాయలు 3 రూపాయలు అయ్యేది. పేదలకు బనీళ్ళు పంచిపెట్టేవాళ్ళు వాళ్ళు. అక్కడ కూడా నేను ఒక 4-3 బనీళ్ళకి డబ్బులు ఇచ్చేదాన్ని. గుడ్డ కాదు, డబ్బులు ఇస్తే అక్కడే పంచిపెట్టేవాళ్ళు. అది జరిగింది. ఇక ఇప్పుడు 30 ఏళ్ల నుంచి భజనలకి పోగొట్ట, 20 ఏళ్ల నుంచి వయసు రీత్యా. ఎందుకంటే మారిపోయారు, 30 ఏళ్ళు అయినాయని పోయి. అది జరిగింది. ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి ఆ కట్టుబడి కాడ మా బాబు ఉన్నాడు, కొడుకు, పెద్ద కొడుకు ఉండి చూసుకోవటం, పోవటం, రావటం. ఆ స్వామి దయ వల్ల అన్ని జరుగుతున్నాయి. అది మీరు కూడా పాల్గొన్నారు సార్? అయితే మీరు కూడా ఇంకోటి బాబాది అప్పట్లో ఉడిక మనసులో అనుకునేదాన్ని. బాబా నిర్వహించేవాడు. మా కోడలు ఈ అమ్మాయి పెళ్లి సంబంధానికి పోయాను. పోతే స్వామి ఫోటో చూడంగానే ఇంకో అమ్మాయిని చూసాం. ఈ అమ్మాయి ఆ అమ్మాయి కావాలా స్వామి, ఎవరైతారో నీ ఇష్టం అని చెప్పేసి వచ్చాం. ఫస్ట్ చూసింది మా కోడల్ని, ఈ అమ్మాయిని చూసాం. ఈ అమ్మాయిని స్వామి కుదిరి. అప్పుడు మా అల్లుడు లేడు, ఆయన ఖరీదు ఒక మాట మీద ఉండాలి. మంచిగా వాళ్ళు స్వామి డివోటీస్, మేము స్వామి డివోటీస్. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బాబా ఫోటో కనపడింది. మా ఇంట్లో బాబా ఫోటో ఉంది. ఓకే చేసేసుకుందాం అనమాట. అది చెప్పేది దాని అర్థం. అది ఏలు పశ్చిమ ఏలు స్వామి అంటే చాలా ఇష్టంగా అది స్వామి కుదిరిచ్చిన సంబంధం. అది 43 ఏళ్ల కింద పుట్టపర్తి స్వామి పుట్టిన పండుగని పోయాము. అక్కడ ఒక 4-3 రోజులు ఉన్నాం అన్నమాట. చాలా మంది వచ్చారు. అది ప్రపంచ సమ్మేళనం, ప్రపంచ సమ్మేళనం అని 10 రోజుల పాటు. అది ఇక ఆ తర్వాత ఇక బడగొట్టు 2 సార్లు ఏం పోయాం. ఇక మడ ఎక్కువ పోలా. మా వారు పోయా 30 ఏళ్ళు అయింది కదా. మా వారు పోయి అక్కడికి వెళ్ళాలి. ఉత్తగా ఇక్కడ భజన కోట 2 సార్లు పోయాం అంతే. స్వామి పాద నమస్కారాలు ఎన్నిసార్లు చేసుకున్నారండి? స్వామితో మాట్లాడారా మీరు? పాద దర్శనం 2-3 సార్లు చేసుకున్నాం. అక్కడికి పోయినప్పుడు చేసుకున్నాం. స్వామి మాట్లాడారండి మీతో? నాతో మా వారితో మాట్లాడారు. ఓకే, ఏం చెప్పారు మరి మీ వారికి? నిద్ర చేయబెట్టి ఆశీర్వచనం ఇచ్చారు. అంతమందిలో మా మనోరాలకి 40 ఏళ్ళకి దండప్రాసం చేశారు. అక్కడ చేసాం. శైలాక్ అక్కడేగా. మన స్వాతంత్రం వచ్చినప్పుడే నాకు 44 ఏళ్ళు, 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నాయి అప్పుడు మనకి. నాకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1947, 15 ఏళ్ళు. పాపం 15 స్వాతంత్రం వచ్చినప్పుడు 15 ఏళ్ళు ఉన్నాయి. 15 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 తీసేస్తే 32. 1932లో 1932, ఇప్పుడు 2022, 90 ఏళ్ళు. 90 సంవత్సరాలు. నువ్వు చెప్పింది సరిపోయింది. అదే రాసింది లేదు. అప్పట్లో ఏమేమి సేవలు చేసేదండి స్వామి సంస్థలో? ఇక్కడ మన ఖమ్మంలో కానీ పుట్టపర్తిలో కానీ సేవా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి. నేను మటుకు భద్రకే పోయేదాన్ని. నాకు సేవకి వాటికి ఉండేది లేదు. ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు, చదువులు అవి ఉన్నాయని. ఓకే, అది ఉత్తగా భజనకి పోయి రావటం పోవటం అంతే. దేవుడు అంటూ మనసులో ఇష్టమే కానీ సేవలు అవి ఏం చేయడానికి పోరా. భజనలు పాడేవారా మీరు అప్పట్లో? భజనలు గురువారం పెట్టేవాళ్ళు రంగయ్య గారి ఇంట్లో. ఓకే, ఇంకా అక్కడికి పోయేది. పాట పాడేవాళ్ళ మీరు అప్పట్లో? ఒకసారి ఏంటి, మా ఇంట్లో భజన పెట్టాం పైన. ఓకే, పెద్దది హాలు పైన. ఈ వాటి కూడా తీసేసి అది ఇది కలిపినంత ఉంటుంది హాలు ఒకటే పెద్దది. ఓకే, బాగా అందరు జనం బాగా వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత పిల్లలు రోజు బొట్టు పెట్టుకుంటారు. ఊబిదంతా గిన్నెలో పోసి పెడతారు టేబుల్ మీద పెట్టుకుంటుంటే అది మామూలుగా అయిపోద్ది కదా. ఎప్పుడు మామూలు ఖరీదు పోతే ఊపిరి పట్టుకొని తెస్తారు. బీరువాలో ఉన్నది, అదేనా బీరువాలో. అందరు గదిలో ఇట్లా కూర్చున్నారు. ఎట్లా లేవమంటాం, తీస్తాం. సరే అని చెప్పి అదే గిన్నెలో పోసి ఆ రోజు వాడేదే మూత తీస్తే వాసన కూడా లేదు. అప్పుడు ఎట్లా ఉండాలో మామూలు మన పొయ్యిలో ఉన్న యూబిదిలాగా ఉంది. అదే పోసి పెట్టాను మరి భజన వాళ్ళకి అందరికి. తర్వాత అది ఎంత లేదు, సెంటు గుమ్మరిస్తే కింద గుమ్మరిచ్చినంత వాసన వచ్చేసింది. భజన అందరు బొట్టు పెడుతూ ఉంటే వచ్చింది. అది మా చెల్లెలు మొగుడు అడిగాడు, అన్నయ్య ఇది ఎక్కడ తెచ్చా? చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, బాగుంది అన్న. అంటే ఇట్లా జరిగింది అది అబ్బుతో మా ఇంట్లో. ఇదే నా అనుభవం. ఇప్పుడు ఇక్కడ నీతో పాటుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పుడు భజనకి కానీ
మొట్టమొదట అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇక్కడ తులసి ఇక్కడ 5-6 మంది 10 మంది వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటికి. మేము ఇంకా పక్కన వాళ్ళు. మొట్టమొదటిగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మా ఇంటికి దగ్గర ఉంది. ఆంజనేయ స్వామి గుడి టీచర్ గారు ఉంటారు. టీచర్ గారి ఇల్లు తర్వాత ఆంజనేయ స్వామి గుడిలో కదా. ఆంజనేయ స్వామి టీచర్ గారు ఇల్లు అక్కడ 10 మంది ఉండేవాళ్ళు అంతే. మళ్ళీ ఆ తర్వాత రంగయ్య గారి ఇంట్లో పెడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ 60 సంవత్సరాల క్రితం వెళ్ళారు పుట్టపర్తి. అప్పుడు బాగా అడ్డం వచ్చేసి వెనక్కి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ 4-5 ఏళ్ళకి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక తులసి మేడం గారు అని టీచర్ లెక్చరర్ గారు మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు అనమాట. వారు ఎక్కడి నుండి వచ్చారు మనకైతే నాకు అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నా 1972లో చిన్న పిల్లగాని. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మేము ఆ టీచర్ గారి ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంతవరకు వీళ్ళు అది ఆ టీచర్ గారు పట్టం తీసుకొని మరి వీళ్ళే పట్టము మరి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ భజనలు చేసి ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక 5-6 ఆడవాళ్ళు. అక్కడ వర్షంలో తడుచుకోవడం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మనం ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అప్పుడు అక్కడ నుండి అక్కడ బూర్ల రంగయ్య గారింటికి మార్చారు. మందిరం ఏదైనా కట్టించాలా అన్నట్టుగా. అంటే ఒకళ్ళ ఇంటిలో ఉండటం అనేది జరగవచ్చు కానీ ఒక మందిరం అనే ఏర్పాటు ఉంటే అది దేవాలయం మందిరం లాగా ఆలోచన. కృష్ణ మందిరం కట్టించారు కదా అప్పట్లో. భగవద్గీత నాకు చదువు ఎక్కువ రాదు, 2 క్లాసులే చదువుకున్నా. మా తల్లిగారి పల్లెటూరు. గీతా మందిరానికి భగవద్గీత చదువుతాను. దానికి ఏదన్నా ఒక దేవాలయానికి ఏదన్నా ఏర్పాటు చేయాలని నాన్నగారి సంకల్పం. అది ఫస్ట్ ఫౌండర్ అయితే అది అట్లా చేయాలనుకున్నారు. గీతా మందిరం కట్టాలనుకున్నారు. అంటే మా వైశాస్లో ఏర్పాట్లు దేవాలయం కట్టే చోట ఒకటి ఏదైనా మందిరం కడదాం అనుకున్నారు. అంటే బాబా మందిరానికి అయితే అందరూ ఉండరు కదా భక్తులు అని గీతా మందిరం ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అది అనుకోకుండా అది గీతా మందిరం అనేది ఏర్పాటు కాలేదు. అదే సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత మన వాళ్ళ ఖమ్మం సమితి వాళ్ళందరూ కలిసి స్థలం తీసుకోవడం జరిగింది. స్కూల్ నిమిత్తం తీసుకున్నారు. ఆ స్కూల్ ఫస్ట్ అది తీసుకుంది స్కూల్ కోసం అని తీసుకున్నారు. స్కూల్ కోసం తీసుకున్నప్పుడు మన పుట్టపర్తి ఆదేశాల ప్రకారంగా స్కూలు నడపడం అంటే ఇబ్బందికరం అయిపోయింది. ఆ రోజుల్లో ఊరు డెవలప్ కాలేదు 50 సంవత్సరాల క్రితం. అప్పుడు నాన్నగారు సరే ఎలాగో వాగ్దానం మనం పుట్టపర్తి వెళ్తున్నాము, ఇది ఉన్నది, మనం ఇక్కడ బాబా మందిరం కట్టించేద్దాం అని చెప్పేసి కొద్ది స్థలం నాకు కేటాయించండి, నేను భజన మందిరం కట్టిస్తాను, తత్తిమా స్థలం అంతా మీరు తత్తిమా స్థలం మనకి సమితికి ఉపయోగించుకోండి, ఈ భజన మందిరం వరకు నేను ఏర్పాటు చేస్తాను, నాకు నేను కట్టించేస్తాను అని చెప్పి అమ్మగారు నాన్నగారి కూర్చొని శంకుస్థాపన చేసి ఇప్పుడున్న ఖమ్మంలో ఉన్న భజన మందిరం వాళ్ళు కట్టుబడి చేయించారు. అప్పుడు నాన్నగారి చేతి కింద చల్లా కృష్ణమూర్తి గారు అని మొదటికారు చల్లా కృష్ణమూర్తి గారు ఉండేది. ఇక వ్యాపార రీత్యాలనేమో నాన్నగారు బయటకు వచ్చేది కాదు. మనం చల్లా కృష్ణమూర్తి గారు నాన్నగారు అంతా కలిసి, నాకు చిన్నతనం అది బాగా గుర్తు, మాకు బూర్ల రంగయ్య గారు కూడా తర్వాత వచ్చారు. ఇక ఇంచుమించు అందరు కూడా ఒక 2-3 సంవత్సరాల్లో అలా వచ్చేసి. మీ అప్పట్లో మీ స్టార్టింగ్ ఫ్రెండ్స్ అందరి పేర్లు గుర్తున్నాయా అండి మీకు? చల్లా కృష్ణమూర్తి గారి భార్య పేరు, బూర్ల రంగయ్య గారి భార్య పేరు గుర్తుందా అంటున్నారు. పేర్లు ఏమన్నా తెలుసా అంటున్నారు. 10 మంది పేరు. చారుమతి గారు, చారుమతి మీరు అప్పట్లో పాటలు పాడేవారు? అందరికన్నా ఎక్కువగా రంగయ్య గారి భార్య బాగా చేసినాం. పైన ఇక్కడ ఇరుకుగా ఉంది, వానలో పోతున్నాము, మా ఇంటికాడ పెట్టినామని పెట్టి అక్కడ పైన ఎక్కువ అయిపోయారు. అందరూ మా సందర్భం కూడా గుడి కడతా అందరూ ఏర్పాటు చేసుకున్నారు. భజనలు పాడేవా అంటున్నారు, భజన బాబా భజనలు పాడారా అంటున్నారు. బాబా భజనలు గురువారం నాడు వెళ్తారు కదా, గురువారం వెళ్ళినప్పుడు బాబా భజనలు పాడారా? నాకు పాటలు రాదు, మామూలు భజన వాళ్ళు పాడేవాళ్ళు, వాళ్ళే చెప్పడం చేసి వచ్చేసేవాళ్ళం. అది సామ్రాజ్యం వీళ్ళు వాళ్ళే అంత టీచర్ గారు, అంతేగాని ఎప్పుడు నేను భజన చెప్పలేదు. మామూలు వాళ్ళు చెప్తుండే శిష్యులు అది అందరితో పారాయణం, లలిత సహస్ర పారాయణం అది
అది ఏదో అందరు చదువుతుంటే మనం కూడా పుస్తకం చదవటం అట్లా అంతే. నా మట్టిగా నేను ఇక్కడ వాళ్ళు సర్వీస్ చేసే కార్యక్రమాలకి నువ్వు వెళ్ళడం కానీ సర్వీసులకు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు చేసే వాటికి సహకరించడం, వాడు చేసే వాటికి ఏదో మనకి వచ్చింది మనం డబ్బులు పన్నీళ్ళు పంచిపెట్టాడని అట్ట వాటికి అన్నదానం ఉన్నప్పుడు అట్లా ఇచ్చాము. సేవలో పాల్గొనే వాళ్ళు. అప్పట్లో మా వారు కూడా రాలా ఇటు అటు. మామూలుగా ఆడవాళ్ళ భజన పోయినప్పుడు స్వామి కార్యక్రమం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది, బట్టలు వస్త్రదానం జరుగుతుంది అని ఇవ్వటం మనకి తోచింది మనం. అది గుడి ఒక్కటే బాగా కట్టాలని సంకల్పంతో స్వామికి కట్టాలని కట్టించాం. కట్టబడ్డది చెప్పడం మంచిగా వచ్చిందండి. మీ స్వామి తాలూకా అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి. పుట్టపర్తిలో జరిగినాయి కానీ ఇక్కడ జరిగినాయి ఏదైనా అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి. స్వామి శివలింగం తీసినప్పుడు అట్లా రెప్ప కొట్టినంతలో వచ్చేసేది. అది ఒక్కటే తెలుసు చూసింది. అక్కడ కూడా ఇటు నుంచి పోండి అటు నుంచి పోండి మనం కొత్తగా పొరుగుడు పోవడము అంత పెద్ద నాకు ఎవరు పరిచయం లేదు. అక్కడ ఒక స్వామి పుట్టినరోజు అని ఏదో చేశారు 60 ఏళ్ళకి. అప్పుడు వెళ్ళినప్పుడు మటుకు ఒక 2-3 రోజులు ఉన్నాము, రావటం పోవటం అంతేగాని గోశాల చూసాము. అది ఆయన బాబా తల్లి తలంటి పోయటం అని అది అట్లాంటి చూడటం. చిన్నతనంలో బాబా ఉయ్యాలు ఊపుతూ ఉంటే ప్రసాదం తీసుకున్నాక పుట్టిదే పేరు పెట్టడం. అది మామూలు ఉయ్యాల్లో ఉన్నప్పుడు పాము వచ్చి ఉయ్యాలు ఊపుతున్నట్టు అది మామూలు చూడటం కాదు, పుస్తకం చదివాను అంతే. నా మట్టి నేనే చదివాను. అది నా అనుభవం. అది పాసమందిరం. తర్వాత మళ్ళీ కొత్త మందిరం కట్టాక కూడా పోయాము. కొత్త మందిరం కట్టాక 10 రోజులు ఉన్నాం. అప్పుడు 1980 అనుకుంటాను. అక్కడ సేవ కానీ ఏది లేదు, మామూలుగా స్నానాలు చేయటం, దర్శనం చేసుకోవటం, అందరిలా గుడికి పోయినట్టు పోవటం, దండం పెట్టుకోవటం. మనం ఎప్పుడు ఎక్కడ సేవ చేయాలి స్వామి. అప్పుడు ఇంత సేవలు. మా కోడలి తల్లి బాగా